నమస్కారం. 10వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించి అకాడమిక్ రీఇన్ఫోర్స్మెంట్ అంశం గురించి ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులకు నిర్వహించే టీచాట్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మనం ఈ విద్యా సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. ప్రస్తుతం డిసెంబర్ నెల కొనసాగుతోంది. మన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10వ తేదీ వరకు మన సిలబస్ పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం డిసెంబర్ సెకండ్ వీక్ కాబట్టి మనకున్న 10 యూనిట్లలో సుమారు 8 యూనిట్ల సిలబస్ పూర్తయి ఉంటుంది. మిగిలిన 2 యూనిట్ల సిలబస్ జనవరి 10 వరకు పూర్తి కావాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో మనము ఉదయము మరియు సాయంత్రము ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ సెషన్లో మనము పూర్తయిన 8 యూనిట్లకు సంబంధించిన అంశాలు మరియు ఉదయము సాయంత్రం నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక తరగతులు, అదేవిధంగా వివిధ జిల్లాల లోపల ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, స్పెషల్ టెస్టుల పేరు మీద విద్యార్థుల యొక్క స్థాయిని అంచనా వేయడానికి నిర్వహించే పరీక్షలు, ఆ పరీక్ష ఫలితాల ఆధారంగా మనం ఏం చేయాలి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకుందాం, ఈ సెషన్లో చర్చిద్దాం. ఇంకా 100 రోజుల సమయం ఉంది. నిన్ననే మనకు 10వ తరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేయడం జరిగింది. ఈ 100 రోజులలో ఒక 60 రోజుల పని దినాలు ఉన్నాయి, వర్కింగ్ డేస్ ఉన్నాయి, 100 డేస్ టోటల్గా ఉంటే. సో ఈ 60 రోజులు మరియు 100 రోజుల లోపల మనం ఏ విధంగా విద్యార్థులను ప్రిపేర్ చేయించడము, విద్యార్థులతో మనం ఏ విధంగా వర్క్ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలనే సంగతులు మనము దాని లోపల చర్చిద్దాం. మనకు 2 అంశాలు చాలా ముఖ్యం 10వ తరగతి సంబంధించి. ఒక అంశం ఏంటంటే సబ్జెక్టు పైన అవగాహన. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే 10వ తరగతి పూర్తయిన విద్యార్థికి సబ్జెక్టు పైన అవగాహన ఉండాలి. తర్వాత చదవబోయే చదువుకు ఒక పునాదిలాగా స్థాయిలు ఉండాలి. రెండవ అంశము 10వ తరగతి మార్కులు కూడా చాలా ముఖ్యం. 10వ తరగతిలో ఉత్తీర్ణత చెందాల్సినటువంటి అంశం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మనము మార్కులపై దృష్టి పెట్టాలి, అదేవిధంగా సబ్జెక్టుపై అవగాహనపై కూడా దృష్టి పెట్టాలి. ఈ 2 అంశాల ఆధారంగా మనము ఈరోజు నిర్వహించే సెషన్లో చర్చించే అంశాలను విద్యార్థులతో మరొకసారి వీటన్నిటినీ ఐఏపీ ప్యానెల్లో ప్రదర్శించి చర్చించే ప్రయత్నం చేయగలరు. సో ఈ సెషన్లు నిర్వహించడానికి మనకు 2 స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్స్ మన సెషన్లో పాల్గొనడానికి వచ్చినారు. నా పక్కన ఉన్నవారు మహమ్మద్ అక్బర్, ఎస్ఆర్జీ రంగారెడ్డి జిల్లా. తర్వాత ఉన్నవారు యు కళ్యాణి, ఎస్ఆర్జీ మేడ్చల్ మల్కాజిగిరికి చెందినటువంటి వ్యక్తులు. సో మనము ఒక్కొక్క యూనిట్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఒక్కొక్క యూనిట్ గురించి మాట్లాడిన తర్వాత స్పెషల్ క్లాసెస్లో ఏం చేద్దామనే సంగతి చూద్దాం. తర్వాత వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నాం కదా, ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా మనం ఏం చర్యలు చేపట్టాలో మాట్లాడుకుందాం. అదేవిధంగా ప్రతి విద్యార్థికి అభ్యాస దీపికను కూడా అందజేయడం జరిగింది. ఆ అభ్యాస దీపికను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశాన్ని మాట్లాడదాం. సో ఈ విధంగా ఈరోజు మనము చర్చలో 4 అంశాలు మాట్లాడుకుందాం. సో మొట్టమొదటగా ఒక న్యూట్రిషన్ లెసన్, పోషణ యూనిట్కు సంబంధించినటువంటి అంశాల లోపల పరీక్ష దృష్టితోటి మరియు సబ్జెక్ట్ అవగాహన దృష్టితోటి ఈ 2 అంశాలతోటి ఏ విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలి, విద్యార్థులు ఏ విధంగా సన్నద్ధం కావాలనే అంశాలు మనకు అక్బర్ గారు వివరిస్తారు. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ స్వాగతం. మరి సిలబస్ పూర్తయిన తర్వాత యూనిట్లను మనం పునశ్చరణ చేస్తున్నటువంటి సందర్భంలో లేదా రివిజన్ చేస్తున్నటువంటి సందర్భం లోపల ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రణాళికబద్ధంగా మనం చదివినట్లయితే మరి విద్యార్థులు వారు చదివినటువంటి అంశాలను కానీ లేదా వారు తరగతి గదుల లోపల విన్నటువంటి వివిధ అంశాలను కానీ చాలా సులభంగా అవగాహన పొందవచ్చు. అదేవిధంగా పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా మనకు అవసరమవుతుంది. కాబట్టి ప్రణాళికబద్ధంగా సిద్ధం కావడం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. పరీక్షను దృష్టిలో ఉంచుకున్నట్లయితే మరి ఎక్కువగా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు బయాలజీ లోపల వచ్చేసి ఎక్స్పెరిమెంట్స్ అండి, ప్రయోగాలు. కాబట్టి ప్రతి యూనిట్ లోపల ప్రయోగాలు ఏమున్నాయి అనేటటువంటి అంశాన్ని ఒక ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారంగా లిస్ట్ అవుట్ చేసుకోవడం ముఖ్యమైనటువంటి అంశం. ఆ తర్వాత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం బొమ్మలు. మరి మన పాఠ్యపుస్తకంలో కనుక చూసినట్లయితే వివిధ రకాలైనటువంటి బొమ్మలు మనకు ఉన్నాయి. ఈ బొమ్మలను సాధారణంగా 2 కేటగిరీగా డివైడ్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే బొమ్మలను గీసి భాగాలు గుర్తించడం ఒకటైతే, మరొకటి కొన్ని బొమ్మలను గుర్తించడం, అంటే వివిధ కాన్సెప్ట్స్ని మనకు అర్థమయ్యే విధంగా అక్కడ వివరించడానికి కొన్ని బొమ్మలను ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మలను కూడా విద్యార్థులు గుర్తించే విధంగా మనం సంసిద్ధులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 3వ అంశానికి వచ్చినట్లయితే వివిధ యూనిట్లలో ఉన్నటువంటి పట్టికలు కానీ
లేదా ఫ్లో చార్ట్స్ కావచ్చు, లేదా డయాగ్రామ్ బేస్డ్గా అనాలిసిస్ ఏం జరగాలి అనేటటువంటి విషయాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. సో విద్యార్థులు కూడా సంసిద్ధులు అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క పాఠ్యపుస్తకంలోని వివిధ యూనిట్లలో ఉన్నటువంటి పట్టికలు, వాటి కింద ఇవ్వబడ్డటువంటి ప్రశ్నలకు సాధన చేస్తూ ఇంకా అదనంగా ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది అనేది దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత అంశానికి వచ్చినప్పుడు ఒక యూనిట్ తీసుకుంటే మనకు చాలా రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్లో ప్రాధాన్యత కలిగినటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయి వాటిని లిస్ట్ అవుట్ చేయడము, లేదా ఒక జిస్ట్గా ఒక సమ్మరీగా వివిధ కాన్సెప్ట్లకు సంబంధించినటువంటి అవగాహన విద్యార్థులందరూ కూడా పొందినట్లయితే కాన్సెప్ట్ సంబంధించి ఏ రకమైన ప్రశ్న అడిగినా వివరించమని అడగవచ్చు, భేదాలు అడగవచ్చు, కారణాలు అడగవచ్చు, ఉదాహరణలు అడగవచ్చు. ఇలా ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగినా కూడా కాన్సెప్ట్ అవగాహన కనుక ఉన్నట్లయితే సులభంగా సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రతి యూనిట్ లోపల ఉన్నటువంటి వివిధ కాన్సెప్ట్స్ సంబంధించి పరికల్పన చేసేటట్టుగా లేదా హైపోథిసిస్ చేసేటట్టుగా ఏ రకమైన క్వశ్చన్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు కూడా మనం పరిశీలిద్దాం. దాన్ని బేస్గా చేసుకొని ఇంకా ఏ రకమైనటువంటి పరికల్పన చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్నలను యూనిట్ల వారుగా కొన్ని తయారు చేసుకొని వాటికి సమాధానాలు ఏముంటాయనేది విద్యార్థులు ఉపాధ్యాయులు చర్చించినట్లయితే చాలా సులభంగా పరీక్ష లోపల అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చండి. తర్వాత నిత్య జీవితం లోపల మనం చాలా కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామండి. ఈ కాన్సెప్ట్స్ లోపల ఒక్కొక్క కాన్సెప్ట్ మన డైలీ లైఫ్కు ఎలా మనం అన్వయించుకోగలుగుతాం, ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతాం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని డైలీ లైఫ్కు అప్లై చేసుకునేటట్టు విధంగా కొన్ని క్వశ్చన్స్ మనం ఓన్గా ఫ్రేమ్ చేసుకొని దానికి సమాధానాలు రాసినట్లయితే పరీక్ష లోపల ఏ రకమైన ప్రశ్న అడిగినా సులభంగా మనం సమాధానాలు రాయడానికి అవకాశం ఉంది. ఉదాహరణగా ముందు మనం మొదటి యూనిట్ న్యూట్రిషన్ పోషణ పాఠాన్ని తీసుకొని దాంట్లో ఇప్పటివరకు మనం చెప్పినటువంటి అంశాల గురించి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. న్యూట్రిషన్ లోపల ప్రయోగాల వరకు వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా చూడండి 4 ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి స్టార్చ్ టెస్ట్, పిండి పదార్థ పరీక్షకు సంబంధించినటువంటి ఒక ప్రయోగం ఉంది. అదేవిధంగా హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్, కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుందని నిరూపించడానికి హైడ్రిల్లా ప్రయోగాన్ని మనం చేస్తాం. ఈ హైడ్రిల్లా ప్రయోగం కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగం. సో దీన్ని ఈ 4 రకాల ప్రయోగాలు ఏవైతే మనకు ఫస్ట్ యూనిట్లో ఉన్నాయో ఒక్కొక్క ప్రయోగానికి సంబంధించినటువంటి అన్ని స్టెప్స్ ఆధారంగా విద్యార్థులు కనుక సంసిద్ధులైనట్లయితే ప్రయోగానికి సంబంధించి ఏ రకమైన ప్రశ్న అడిగినా కూడా చాలా సులభంగా సమాధానాలు రాయొచ్చు. అదేవిధంగా ప్రతి ప్రయోగాన్ని మనం రాసేటప్పుడు లేదా నేర్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, ఒక్కొక్క స్టెప్ లోపల ఏ రకమైనటువంటి అంశాలు దాంట్లో మనం రాయాలి అనేది కూడా విద్యార్థులు ఒకసారి దానిపైన దృష్టి పెట్టాలండి. తర్వాత పోషణ పాఠం లోపల ప్రయోగాల తర్వాత ప్రాధాన్యత క్రమంలో వచ్చినట్లయితే బొమ్మలండి. ఈ బొమ్మల విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకి మానవ జీర్ణ వ్యవస్థ మరియు క్లోరోప్లాస్ట్, మానవ జీర్ణ వ్యవస్థలోని భాగాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఒక బొమ్మ గీయడం మాత్రమే కాదు, వివిధ భాగాలు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ ఏంది అనేది కూడా ఒకేసారి నేర్చుకున్నట్లయితే అటు బొమ్మ గీయాల్సి భాగాలు గుర్తించడం, అదేవిధంగా ఆ భాగాలన్నింటినీ ఒక వరుస క్రమం లోపల ఫ్లో చార్ట్లో ఎలా అమర్చాలనేది కూడా విద్యార్థులు ఒకేసారి నేర్చుకున్నట్లయితే సమగ్రంగా అవగాహన జరుగుతుంది, గుర్తుంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా హరితరేణువు యొక్క నిర్మాణం, ఇవి ముఖ్యంగా మనము బొమ్మలు గీసి భాగాలు గుర్తించేటటువంటి ప్రశ్నలు మనకు మొదటి యూనిట్ నుండి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. ఆ తర్వాత అంశానికి వచ్చినట్లయితే ఫ్లో చార్ట్స్, ఇప్పటివరకే చెప్పాను నేను, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పార్ట్స్ని సూచించేటటువంటి ఫ్లో చార్ట్ అండి. అదేవిధంగా దీంట్లో పిక్చర్స్ కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా దీంట్లో మాల్ న్యూట్రిషనల్ సంబంధించినటువంటి పిక్చర్స్ ఉన్నాయండి. సో కాబట్టి ఆ మాల్ న్యూట్రిషన్ సంబంధించిన పిక్చర్స్ ఏమున్నాయో ఒకసారి మనం చూసినట్లయితే వాటిని సులభంగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. పార్ట్ బి లోపల ఈ ప్రశ్నలు పిక్చర్స్ని గుర్తించేటటువంటి ప్రశ్నలు పార్ట్ బిలో వస్తాయి. కాబట్టి ఒక కాన్సెప్ట్ను వివరించడానికి మన బుక్లో ఉన్నటువంటి పిక్చర్స్ ఏమున్నాయో కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక పట్టికల విషయానికి వచ్చినట్లయితే న్యూట్రిషన్లో ఎంజైమ్లు, వాటి యొక్క విధులు అనేటటువంటి ఒక పట్టిక మనకు ఉంది. అవి ఏ పదార్థాలపైన పనిచేస్తాయి, వాటి యొక్క అంత్యోత్పన్నాలు ఏమిటి అనే పట్టిక. ఈ పట్టికను మనం పిల్లల చేత ప్రాక్టీస్ చేయించడం, విద్యార్థులు కూడా పట్టిక దాని కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ ప్రశ్నలకు సమాధానాలు సొంతంగా ఆలోచించి రాసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏ రకమైనటువంటి ప్రశ్నలు దాంట్లో నుండి అడగడానికి అవకాశం ఉందనేది కూడా మీరే సొంతంగా ప్రశ్నలు తయారు చేసి సమాధానం రాసే ఒక అభ్యాసం, ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే సులభంగా సమాధానం రాయొచ్చు. అదేవిధంగా దాంట్లోనే విటమిన్ల పట్టికలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి విటమిన్ల యొక్క రకాలు, వాటి యొక్క న్యూనత వ్యాధులు, అవి లభించే ఆహార పదార్థాల పట్టిక ఉంది.
సో ఈ పట్టికలో ఉన్నటువంటి అంశాలపైన కూడా వాటి కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనం కూడా సొంతంగా ప్రశ్నలు రాసి కొంత ప్రాక్టీస్ కనుక జరిగినట్లయితే సులభంగా సమాధానాలు రాయవచ్చు. ఆ తర్వాత అంశాలు వచ్చినట్లయితే దీంట్లో కాన్సెప్ట్స్ అండి. ఫస్ట్ యూనిట్లో న్యూట్రిషన్ లెసన్ లోపల కాన్సెప్ట్స్ కనుక మనం చూసినట్లయితే కాన్సెప్ట్స్లో ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియ యాంత్రికం, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ముఖ్యమైనటువంటి ఒక కాన్సెప్ట్గా మనం దీంట్లో పిల్లల చేత ప్రాక్టీస్ చేయించవచ్చు అండి. అదే రకంగా న్యూట్రిషనల్ మెథడ్స్ ఉన్నాయి. స్వయం పోషణ, పరపోషణ లేదా పూతికాహార పోషణ అంటే ఏంది, పోషణలోని రకాలు ఏంది, ఈ న్యూట్రిషన్ మెథడ్స్ అనేది కూడా కాన్సెప్ట్స్ అవగాహన జరగాలి. పోషకాహార లోపం అంటే ఏంది, ఈ పోషకాహార లోపం వలన చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటి, వాటి గురించి కొంత అవగాహన కూడా జరగాలి. ఇవి కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రశ్నలు. తర్వాత పరికల్పన చేయడానికి వచ్చినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే ఒకవేళ మనం సరైనటువంటి పోషకాహారం తీసుకోకపోతే ఏం జరగవచ్చు, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ డు నాట్ టేక్ ప్రాపర్ డైట్, ఆ రకంగా పరికల్పన చేయడం, హైపోథిసిస్ చేయడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనం కొన్ని ప్రాక్టీస్ చేయాలండి. విటమిన్ లోపించినటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఏం జరగవచ్చు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనం పరికల్పన కింద ప్రాక్టీస్ చేయాలి. డైలీ లైఫ్ సిచ్యువేషన్కి వచ్చినట్లయితే వాట్ విల్ యూ డూ ఇన్ యువర్ డైలీ లైఫ్ టు ఓవర్కమ్ మాల్ న్యూట్రిషన్, పోషకాహారాన్ని నివారించడానికి మీరు మీ నిజ జీవితంలో ఏం చేస్తారు లేదా ఏ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు, ఇలా డైలీ లైఫ్కు అప్లికేబుల్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ కూడా ఫస్ట్ చాప్టర్ నుండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా హైపోథిసిస్ కానీ డైలీ లైఫ్ సిచ్యువేషన్ కానీ ప్రశ్నలు కనుక సంసిద్ధులు అయినట్లయితే మరి ఈ ఫస్ట్ యూనిట్ అనేది మనకు కీలకమైనటువంటి చాప్టర్. ఎందుకంటే దాదాపుగా అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు దీనిలో కవర్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ రకంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నానండి. అంటే ఒక యూనిట్ చూసుకున్నప్పుడు ఒక యూనిట్ ఒక 20 నుంచి 22 పేజీలు ఉంటుంది. మేజర్ లెసన్ న్యూట్రిషన్ కానీ అటువంటివి, ఎన్విరాన్మెంట్ లాంటివి కొంచెం తక్కువ పేజీలు ఉండొచ్చు. సో ఒక 20 పేజీలు ఉన్నటువంటి ఒక యూనిట్లు ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్స్ను మనం ఒక 6 ఏరియాలుగా విడగొట్టుకోవాలి. ఎక్స్పెరిమెంట్స్ అని, డయాగ్రామ్స్ అని, టేబుల్స్ అని, కాన్సెప్ట్స్ అని, ఇవి 4 మేజర్గా. ఈ 4 వస్తే మనము డైలీ లైఫ్ యూటిలైజేషన్ హైపోథిసిస్ కింద మనము ఏ విధంగా వచ్చినా కూడా ప్రశ్న రాయొచ్చు. సో 20 పేజీల సమాచారాన్ని మనం ఈ 4 లేదా 5 అంశాలుగా విడగొట్టుకొని విద్యార్థులతోటి అభ్యసనం చేయిస్తే కాన్సెప్ట్ అవగాహన జరుగుతుంది, పరీక్షల్లో రాసి మార్కులు కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపైన మనము దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు అక్బర్ సారు పోషణ న్యూట్రిషన్ లెసన్ గురించి వివరించినారు. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణి మేడం గారు 2వ యూనిట్ అయినటువంటి రెస్పిరేషన్, శ్వాసక్రియ పాఠానికి సంబంధించి ఈ 6 ఏరియాల లోపల వేటిపైన దృష్టి పెట్టాలనే సంగతి వివరించండి మేడం. ఇప్పుడు శ్వాసక్రియ పాఠంలోకి చూసినట్లయితే మనకి దాంట్లో కూడా 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఆ 4 ఎక్స్పెరిమెంట్స్లలో మనం ఫోకస్ చేయాల్సినట్లాంటివి ముఖ్యంగా 3 ఎక్స్పెరిమెంట్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరగాలి. ఎక్స్పెరిమెంట్స్ పైన చూసినట్లయితే ఎక్స్పెరిమెంట్ విత్ ఈస్ట్ అనేది ఒక ప్రయోగం ఉంది. తర్వాత హీట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఇక్కడ మనకి ఈ 4 ఎక్స్పెరిమెంట్స్లలో మనము ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏం జరుగుతూ ఉన్నదంటే పిల్లలకి రెస్పిరేషన్ అన్నప్పుడు మనం క్లారిటీ ఇవ్వాలి. ఎక్స్పెరిమెంట్స్ రాసేటప్పుడు ఏరోబిక్ ఎనిరోబిక్ రెస్పిరేషన్ వాయుసహిత అవాయు శ్వాసక్రియల ప్రయోగాల మీద చాలామంది పిల్లలు ఏమవుతుందంటే కన్ఫ్యూషన్ అయిపోయేసేసి ఈస్ట్ ఎక్స్పెరిమెంట్ రాసేస్తూ ఉంటారు ఏరోబిక్ దానికి, ఏరోబిక్ అడిగినప్పుడు ఈస్ట్ ఎక్స్పెరిమెంట్ రాస్తూ ఉంటారు. కాబట్టి మనము ఈ 3 ఎక్స్పెరిమెంట్స్లలో క్లియర్ కట్గా ఏది శ్వాసక్రియకు సంబంధించిన ప్రయోగం ఏది వస్తున్నది, అవాయు సహిత శ్వాసక్రియకు సంబంధించిన ప్రయోగం ఏంటిది అని వాళ్ళకి ఇనీషియల్గానే క్లారిటీ ఇస్తూ ఈ 3 ప్రయోగాల మీద ఫోకస్ అనేది చేయించడం జరగాలి ఈ పాఠం పరంగా. తర్వాత డ్రాయింగ్స్ పరంగా చూసినట్లయితే, పటాల పరంగా చూసినట్లయితే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, మైటోకాండ్రియా, ఇవి మనము బొమ్మలు గీసి భాగాలను గుర్తించే అట్లాంటి పటాలను అనుకుంటే కనుక నెక్స్ట్ దీంట్లో ఉన్నట్లాస్ ఉంటివి టేబుల్స్ కనుక మనం చూసినట్లయితే స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ అనేసి 5 దశలుగా రెస్పిరేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఒక ఫ్లో చార్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ హ్యూమన్ ఫ్లో చార్ట్ ఒకటి, ఏది నాస్ట్రిల్స్ దగ్గర నుండి ఎల్వియోలి వరకు ఎట్లాగా ఎయిర్ అనేది పోతా ఉన్నది అనే ఫ్లో చార్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ బొమ్మ మనకు పటాలు అనేటివి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో వీటి మీద మనం ఫోకస్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఇంపార్టెంట్
నెక్స్ట్ ఇంపార్టెంట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏదైతే ఉన్నదో కాన్సెప్ట్స్ పరంగా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలలో ఇక్కడ భేదాల గురించి చూసినట్లయితే ఏరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్, తర్వాత కంబస్షన్ అండ్ రెస్పిరేషన్, ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ పరంగా మనకి భేదాలు మనం గుర్తించవచ్చు. తర్వాత దీంట్లో పరికల్పన క్వశ్చన్స్కి సంబంధించి ఎప్పుడు మనం పాఠమంతా అయినప్పుడు కూడా చెప్తానే ఉంటాం, ఎపిగ్లాటస్ పనిచేయకుంటే ఏమవుతుంది, లేదా డయాఫ్రమ్ పనిచేయకుంటే ఏం జరగవచ్చు, ఇట్లాంటివి హైపోథసిస్ పరంగా ఉన్నట్లాంటి క్వశ్చన్స్. తర్వాత డైలీ లైఫ్ యూటిలైజేషన్కి వచ్చేసేసరికి మన నిత్య జీవిత వినియోగంలోకి లంగ్స్ మంచిగా ఉండాలి, మంచిగా పనిచేయాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి మనకి అనెక్సర్ కూడా సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, అది యోగా చేయడం అనేది, అట్లాంటి పాయింట్స్ అనేటివి చెప్తూ ఈ డైలీ లైఫ్ అప్లికేషన్లోకి సంబంధించి రెస్పిరేషన్లో ఈ ప్రశ్నల గురించి మనం వాళ్ళకి క్లారిటీ అనేది ఇస్తే ఈ పాఠం అనేది కంప్లీట్గా మనం కవర్ చేసినట్టు అవుతుంది. సో ఇందాక సార్ చెప్పినట్టు మనకున్నట్లా ఉంటే ఒక యూనిట్ని తీసుకొని ఆ యూనిట్ని 4 అంశాల వారీగా మనం డివైడ్ చేసుకుంటూ గనక క్లారిటీ ఇచ్చేసినట్లయితే మిగతావి ఏవైతే పరికల్పన బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, లేదంటే డైలీ లైఫ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఈ బేస్డ్ ఆన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుండే అవి వాళ్ళు పిల్లలు అనేది ఆన్సర్ చేయగలుగుతారు అనేసని నా అభిప్రాయము. సో 1వ యూనిట్, 2వ యూనిట్, 7వ యూనిట్ ఈ 3 యూనిట్ల లోపల ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ కవర్ అవుతున్నాయి. సో ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఏ ప్రశ్నలు వచ్చినా మెజారిటీగా ఈ 3 యూనిట్ల నుంచి వస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు చర్చించినటువంటి 1వ యూనిట్, 2వ యూనిట్ లోపల ఎక్స్పెరిమెంట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటిపైన మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 3వ యూనిట్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వేటిపైన దృష్టి పెట్టాలి, ఒక్కొక్క ఏరియా లోపల ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయనే అంశాలు అక్బర్ సార్ వివరిస్తారు. 3rd యూనిట్ మనకు ప్రసరణ సర్క్యులేషన్ యూనిట్ అండి. సో ఈ యూనిట్ లోపల అత్యంత కీలకమైనటువంటి లేదా ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ లేదా మమ్మేలియన్ హార్ట్. సో ఎక్స్పెరిమెంట్ విషయానికి వచ్చినప్పుడు మమ్మేలియన్ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మోర్ ఫోకస్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఎక్కువగా హ్యూమన్ హార్ట్ సంబంధించినటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటి ఏమంటాం, మనం ఒక గోట్ హార్ట్ని మనం క్షీరదాల యొక్క గుండెను ప్రయోగం చేసాం తరగతి గది లోపల. లేదా కొంతమంది ఏం చేశారంటే హార్ట్ యొక్క 3D నమూనాను చూపిస్తూ దానిపైన దాని యొక్క స్ట్రక్చర్ నిర్మాణం ఎలా ఉంటుందనేటటువంటి విషయాలను విద్యార్థులకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రయోగంలో ఉన్నటువంటి వివిధ స్టెప్స్ ఆధారంగా హ్యూమన్ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ని పిల్లలు దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అదే రకంగా మరొక ప్రయోగం మనకి ఈ 3rd చాప్టర్ లోపల రూట్ ప్రెషర్, వేరు పీడనానికి సంబంధించింది కూడా ఒక ప్రయోగం ఉంది. కాబట్టి ఈ ప్రయోగాన్ని కూడా కొంత ప్రయారిటీ అనేది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డయాగ్రామ్స్ విషయానికి వచ్చినప్పుడు హ్యూమన్ హార్ట్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ సంబంధించినటువంటి బొమ్మ గీసి భాగాలు గుర్తించడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న లేదా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనం 3rd చాప్టర్లో చెప్పుకోవచ్చండి. తర్వాత వచ్చేసి దీంట్లోపల గ్రాఫ్స్, టేబుల్స్ అనేవి మనకు టేబుల్స్ అనేవి దాంట్లో లేవు. కాకపోతే కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ట్రాన్స్పైరేషన్ సంబంధించి పిక్చర్ కావచ్చు, లేదా రూట్ ప్రెషర్ సంబంధించి పిక్చర్ కావచ్చు, లేదా అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్, వేర్లు భూమిలో నుండి మట్టిలో నుండి నీటిని గ్రహించేటటువంటి ఒక బొమ్మ మనకు దాంట్లో ఉంది. సో ఈ పిక్చర్స్ని మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి పిల్లలు. అదేవిధంగా సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్, ఏకవలయ ప్రసరణ, ద్వివలయ ప్రసరణ ఉన్నాయి. కాబట్టి ఈ బొమ్మలు మరియు వాటిలో జరిగేటటువంటి కాన్సెప్ట్ ఏందనేది దాన్ని రిలేట్ చేస్తూ కొద్దిగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి విద్యార్థులు. అదేవిధంగా కాన్సెప్ట్ చూసినట్లయితే కాన్సెప్ట్లో మనకు ముఖ్యంగా దీంట్లోపల భేదాలండి. ఆర్టరీస్ అండ్ విన్స్ సంబంధించి డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఉంది, బ్లడ్ వెజల్స్, కార్డియాక్ సైకిల్, కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్, మినరల్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ 3rd చాప్టర్ లోపల. కాబట్టి ఈ 3rd చాప్టర్లో ఉన్నటువంటి ఈ ఒక్కొక్క కాన్సెప్ట్ పైన పిల్లలు వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాన్ని సొంత మాటల్లో వివరించే విధంగా మనం దాన్ని పిల్లల్ని సంసిద్ధులు చేయాలి. అదేవిధంగా హైపోథిసిస్, పరికల్పన చేయడం విషయానికి వచ్చినట్లయితే దీంట్లోపల ఒకవేళ హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే ఏం జరగవచ్చు, లేదా హార్ట్లో ఉన్నటువంటి కార్డియాక్ మజిల్ సరిగ్గా పనిచేయకపోతే ఏం జరగవచ్చు, లేదా వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోతే ఏం జరగవచ్చు అని ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మనం మొక్కల లోపల ఒకవేళ బాష్పోత్సకం జరగకపోతే, ట్రాన్స్పైరేషన్ జరగకపోతే ఏం జరగవచ్చు, ఈ రకమైనటువంటి పరికల్పనలు చేసే కొన్ని ప్రశ్నలు మనం ఓన్గా తయారు చేసి
దాన్ని పిల్లల చేత వాటి సమాధానాలను చెప్పించే విధంగా మనం చర్చించాలి. అదేవిధంగా డైలీ లైఫ్ యూటిలైజేషన్కి వచ్చేస్తే టు కీప్ అవర్ హార్ట్ హెల్తీ, మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎటువంటి చర్యలను మనం పాటిస్తాము, లేదా మనం ఏం చేస్తాము, ఏం సూచనలు పాటిస్తాము అనే అంశాలను పిల్లల చేత చర్చించి వాటి సమాధానాలని వాళ్ళతో చర్చించినట్లయితే లేదా ప్రాక్టీస్ చేయించినట్లయితే ఈ రకమైనటువంటి ప్రశ్నలకు చాలా సులభంగా వాళ్ళు సమాధానం చేయడానికి అవకాశం ఉంటుందండి. అదే రకంగా దీని లోపల ఇంకొక కాన్సెప్ట్ కూడా మనకు ఉంది, అది శోషరస వ్యవస్థ గురించి. సో ఈ శోషరసం వ్యవస్థ అంటే ఏంది, పిల్లలు అక్కడ కొంత ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అసలు శోషరస వ్యవస్థ అంటే ఏంది, ఇది చేసేటటువంటి విధులు ఏమిటి, ఒకవేళ ఎడిమా అనేటటువంటి కండిషన్ వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేటటువంటి విషయాలు మెయిన్గా ఈ 3 అంశాలు శోషరస వ్యవస్థకు సంబంధించి మనం విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు వాళ్ళను సంసిద్ధులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి మెయిన్గా 3rd యూనిట్ లోపల ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అండి. సో ఒక యూనిట్కు సంబంధించినటువంటి అంశాలను పీపీటీ ద్వారా కొన్ని అంశాలను మేము మీకు వివరిస్తున్నాం. ఇంకా ఏవైనా మ్యాక్సిమం కవర్ అయినాయి, ఏవైనా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ పీపీటీలో ఉన్నటువంటి అంశాలను ఉపయోగించుకొని. ఉదాహరణకు ఆర్టరీ అండ్ వీన్స్ ఉందనుకోండి, ధమనులు సిరలు, సార్ వాటిని కాన్సెప్ట్స్ కింద చెప్పినాడు. ఒక్కొక్కసారి అది టేబుల్ బేస్డ్ అంశంగా కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఆ ఆర్టరీ వీను క్యాపిలరీకి సంబంధించినటువంటి పిక్చర్ ఇచ్చి పార్ట్ బి లోపల ఐడెంటిఫై చేయమని కూడా రావచ్చు. కానీ ఒక కాన్సెప్ట్ ఉంటే, ఆర్టరీ వీన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉంటుందంటే ఆ ప్రశ్న ఏ రకంగా అడిగినా కూడా ఆన్సర్ చెప్పేటట్లుగా విద్యార్థులు అవుతారు. కాబట్టి వాటిపైన దృష్టి పెట్టి మనం పిల్లల్ని అభ్యాసం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. సో 3 యూనిట్ల గురించి అయిపోయింది. ఇప్పుడు 4వ యూనిట్ ఎక్స్క్రీషన్, విసర్జనకు సంబంధించినటువంటి అంశాలు కళ్యాణి గారు వివరిస్తారు. ఇప్పుడు ఎక్స్క్రీషన్ పాఠానికి వచ్చినట్లయితే విసర్జనలో ఎక్స్పెరిమెంట్స్ పరంగా అబ్జర్వేషన్ ఆఫ్ మ్యామెలియన్ కిడ్నీ అనేది మనకి ఎక్స్పెరిమెంట్ కింద వస్తుంది. సో ఇందాకనే సురేన్ రెడ్డి సార్ చెప్పినట్టు ఈ ప్రశ్న దీని కిందికే అన్నట్టు కాకుండా సేమ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అనేసి అని కూడా అడగచ్చు. కానీ మనము ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడైతే దాని కింద చూపిస్తున్నామో రాసే విధానం అనేది కొంచెం మార్చి రాయాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ బొమ్మేసేసి అబ్జర్వేషన్స్ అబ్జర్వేషన్స్ రాస్తాడు పిల్లాడు AS3 కింద అడిగినప్పుడు. అదే ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అనేసి అన్నప్పుడు ఆ కిడ్నీ బాగా నిర్మాణాన్ని గురించి రాస్తూ ఉంటాడు. సో ఈ రకంగా కొంచెం వేరియేషన్లో ప్రశ్నలు మారుతూ ఉంటాయి, సమాధానం మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళకి రాసేది ఒకటే ఉంటుంది. దీంట్లో ఎక్స్పెరిమెంట్ కింద అబ్జర్వేషన్ ఆఫ్ మెమెలియన్ కిడ్నీ ఒకటే అయితే, డ్రాయింగ్స్ వచ్చేసేసరికి ఎక్స్క్రీటరీ సిస్టమ్, తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అనేది ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ డ్రాయింగ్స్. తర్వాత దీంట్లో మనం పర్టికల్ కనుక చూసినట్లయితే మనకి దీంట్లో ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్ అంటే ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కింద పట్టిక ఒకటి, తర్వాత ఆల్కలాయిడ్స్ కింద ఉన్నట్లాంటి పట్టికలు, తర్వాత పిక్చర్స్ ఆఫ్ అసెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ మీద పట్టికలు అనేటివి మనకి పట్టికల కింద రాగలిగే అట్లాంటి ప్రశ్నలు అయితే, కాన్సెప్ట్ సంబంధించి దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ అనేది దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ ఇంతకుముందు అబ్జర్వేషన్స్ ఏం రాస్తామో అది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ సేమ్ అదే అవుతుంది అని ఎట్లాగ నేర్చుకున్నామో అట్లాగే నెఫ్రాన్ నిర్మాణం గురించి, తర్వాత మెకానిజం ఆఫ్ యూరిన్ గురించి, తర్వాత డయాలసిస్ జరగడము, తర్వాత అసెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే మన కాన్సెప్ట్ క్లారిటీ అనేది వచ్చేసింది అనుకోండి పిల్లలకి, హైపోథసిస్ డైలీ లైఫ్ యూటిలైజేషన్ కింద మనం బాగా చదివించి చేయాల్సిన పని లేదు. ఇంకా దీంట్లో నుండి వచ్చినట్లాంటి ప్రశ్నలే హైపోథసిస్ క్వశ్చన్స్, డైలీ లైఫ్ యూటిలైజేషన్ వస్తుంది. కాబట్టి మనకి ఈ పాఠంలో ఉన్నట్లాంటి ఈ కాన్సెప్ట్ క్లారిటీ అనేది పిల్లలకి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనట్లాంటి అంశం. హైపోథసిస్ పరంగా చూసినట్లయితే వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వేస్ట్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ బాడీ, మన బాడీ నుండి వ్యర్థాలు కనుక విసర్జించకపోతే ఏం జరుగుతుంది, అట్లాంటి బేస్డ్ హైపోథసిస్ క్వశ్చన్స్. తర్వాత డైలీ లైఫ్ అప్లికేషన్లో కనుక చూసినట్లయితే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి కిడ్నీస్ని హెల్తీగా పెట్టుకోవడానికి, లేదు ఆర్గన్ డొనేషన్ మీద మీరు ఎట్లాగా దాన్ని సజెస్ట్ చేస్తారో, ఆర్గన్ డొనేషన్ మీద మోటివేషన్ కావాలన్నా, అందరికీ జనాలలో ఆర్గన్ డొనేషన్ ప్రాముఖ్యత అనేది పెరగాలన్నా అనే బేస్డ్ క్వశ్చన్స్ మనం ఈ పాఠం నుండి అడగచ్చు. సో ఈ బేసెస్ మీద మనం ఈ ఎక్స్క్రీషన్ అనేది పాఠం అనేది పిల్లలకి రివిజన్ అనేది చేయించాల్సినట్లాంటి విషయం. ఇంతకుముందు చెప్పినట్లే మేము రూపొందించిన అంశాలకు మీరు కొన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్క్రీషన్ అండ్ సీక్రేషన్ మధ్యన డిఫరెన్సెస్ లాంటివి కొన్ని అంశాలు పార్ట్ బికి దానికి ఇంపార్టెంట్గా ఉంటాయి. కొన్ని మీరు తయారు చేసుకొని విద్యార్థులతో అభ్యాసం చేయించాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు 5వ యూనిట్ కోఆర్డినేషన్ గురించి సంబంధించినటువంటి అంశాలను అక్బర్ సార్ వివరిస్తారు. కోఆర్డినేషన్ అనే యూనిట్ సంబంధించి ప్రయోగాలు మనకు దాంట్లో ప్రత్యేకంగా ఏమీ లేవు. కాకపోతే బొమ్మలు చాలా వరకు ఉన్నాయి దాంట్లోపల, కాబట్టి కొంత బొమ్మలకు మనం అధిక ప్రాధాన్యతని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బొమ్మల విషయానికి వచ్చినప్పుడు దాంట్లో నర్వ్ సెల్ నాడీ కణం యొక్క నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించమని చెప్పి కానీ, లేదా బొమ్మలు గీసి భాగాలు గుర్తించి వివరించమని చెప్పి కానీ అడగడానికి అవకాశం ఉంది. అదే రకంగా మనకు నర్వ్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉన్నాయి. సో జ్ఞాన నాడి కానీ, చాలక నాడి కానీ, సహసంబంధ నాడులు కానీ, ఇలా ఈ నాడులకు సంబంధించినటువంటి బొమ్మలు లేదా నాడుల రకాలను రాయమని చెప్పి ఒక కాన్సెప్ట్ కింద మనం దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా మానవ మెదడు హ్యూమన్ బ్రెయిన్ యొక్క డయాగ్రామ్ గీసి దాని భాగాలు గుర్తించమని అడగవచ్చు. అదేవిధంగా బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ అడగడానికి అవకాశం ఉంది. రిఫ్లెక్స్ ఆర్క్, టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ఇవి ముఖ్యంగా 5th యూనిట్లో మనకు ఉన్నటువంటి డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. దీంతో పాటుగా మనం టేబుల్ చూసినట్లయితే ప్రధానంగా 5th చాప్టర్ లోపల మనకు 2 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ సంబంధించి ఎండోక్రైన్ గ్లాండ్స్, వినాల గ్రంథులు, వాటి యొక్క హార్మోన్లు, వాటి ప్రభావం, ఈ పట్టిక ఒకటి ముఖ్యంగా మనకు ఆ యూనిట్లో ఉంది. దాంతోపాటుగా ఫైటో హార్మోన్స్ ఉన్నాయండి, మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి హార్మోన్లు, వాటి యొక్క విధులు. ఈ 2 పట్టికలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదనంగా కొన్ని ప్రశ్నలు మనం దాని కింద ఇచ్చేసి పిల్లల చేత ప్రాక్టీస్ చేయించినట్లయితే సో పట్టికలను చాలా సులభంగా మనం సమాధానాలు రాయడానికి అవకాశం ఉన్నటువంటి విధం. అదేవిధంగా దీంట్లో కాన్సెప్ట్స్ కనుక మనం చూసినట్లయితే 5th చాప్టర్ లోపల మెయిన్ కాన్సెప్ట్స్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయండి మనకు. సో ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్, అదేవిధంగా ఫీడ్బ్యాక్ మెకానిజం, ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్, ఇవి ప్రధానమైనటువంటి కొన్ని కాన్సెప్ట్స్గా మనం దాంట్లో ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా మనకు ఉన్నాయి. ఇన్సులిన్ స్టోరీ కావచ్చు, లేదా హార్మోన్స్ యొక్క ఫంక్షన్స్ కావచ్చు, ఎడ్రినల్ యొక్క ఫంక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న కాన్సెప్ట్స్ని వాటిని మనం ఒకసారి ఐడెంటిఫై చేసి ఒక సమ్మరీ లాగా వాటిని మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా హైపోథిసిస్ సంబంధించినట్లయితే ఒక మోడల్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఇచ్చాము. ఏంటంటే ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కానట్లయితే ఏం జరగవచ్చు, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఇన్సులిన్ ఇస్ నాట్ ప్రొడ్యూస్డ్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఫైటో హార్మోన్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్, మొక్కల్లో ఒకవేళ ఫైటో హార్మోన్స్ ఉత్పత్తి కాకపోతే ఏం జరగవచ్చు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా కొన్ని ప్రాక్టీస్ చేయించాలి. అదేవిధంగా డైలీ లైఫ్ యూటిలైజేషన్కి వచ్చేసరికి కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్, వాళ్ళ నిజ జీవితం లోపల గమనించినటువంటి కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ని చెప్పమనడం లేదా రాయడం. అదేవిధంగా జిబ్బరెల్లిన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి హార్టికల్చర్ ప్లాంట్స్ డెవలప్మెంట్ లోపల కానీ, కొత్త వెరైటీస్ ప్లాంట్స్ డెవలప్మెంట్ లోపల కానీ జిబ్బరెల్లిన్స్ యొక్క పాత్ర ఏమిటి అనేటటువంటి కొన్ని డైలీ లైఫ్ యూటిలైజేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం దాంట్లో ఐడెంటిఫై చేస్తాం. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే ఒక మోడల్ క్వశ్చన్స్ లాగా మనం చేసి పిల్లల చేత వాళ్ళని చర్చించినట్లయితే వారి ఆలోచన విధానం ఎలా ఉంది, ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, లేదా డైలీ లైఫ్ వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనేటటువంటి కొన్ని అంశాలు మనకు బయటకు వస్తాయి. కాబట్టి ఆ రకంగా మనం 5th యూనిట్ లోపల విద్యార్థులు సంసిద్ధులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 5వ యూనిట్కు సంబంధించి మనం ఈ మధ్య నిర్వహించినటువంటి ఉపాధ్యాయ శిక్షణలో బ్రెయిన్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయిస్తున్నాం. కాకపోతే పరీక్షల లోపల ఈ అడగడం లేదు. కాకపోతే మనం రాను రాను చాలా అంశాలను ప్రాక్టికల్గా బోధించేటట్లుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో 5వ యూనిట్ కానీ, 8వ యూనిట్ కానీ, 9, 10 ఈ 4 యూనిట్లకు సంబంధించి మనకు ఎక్స్పెరిమెంట్స్ రావు. ఎందుకంటే వాటిని ఎక్స్పెరిమెంట్కి ఇచ్చే స్కోప్ లేదు. అంటే మనకు 6 మార్కులు, 2 మార్కులు, 1 మార్కులు ఇచ్చి 9 మార్కుల లోపల ఈ 4 యూనిట్లు చదవకపోయినా మనం 9 మార్కులు సంపాదించవచ్చు. ఇట్లా మనం అనాలిసిస్ చేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది పిల్లల్ని రెడీ చేయడానికి ఎగ్జామ్స్కు. ఇప్పుడు సార్ చెప్పినటువంటి లెసన్ ఉందనుకోండి, 5th లెసన్ లోపల మనకు 3 టేబుల్స్ ఉంటాయి. బ్రెయిన్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ అనుకోండి, లేకపోతే అంటే ఫైటో హార్మోన్స్ టేబుల్ కానీ, ఇంకొక ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క టేబుల్ కానీ, ఇట్లా టేబుల్స్ ఉంటాయి. ఇవి కాన్సెప్ట్స్కి ఉపయోగపడతాయి, టేబుల్ బేస్డ్ అనాలిసిస్ కూడా ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనము ఉన్నటువంటి కాన్సెప్ట్స్ను అనాలిసిస్ చేసుకొని తయారు చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద టిప్స్ ఎగ్జామ్స్ కొరకు. పేజీలు చదివించడము, ఎక్కువ టైం చదివించడం కంటే వేటిపైన దృష్టి పెట్టి చదివిస్తే మనకు తక్కువ టైం లోపల ఎక్కువ ఫలితాలు వస్తాయి అనేదాన్ని మనం ఇచ్చేయచ్చు. పిల్లల మీద కూడా ప్రెషర్ ఉండదు. కాబట్టి ఈ అంశాల ఆధారంగా మీరు పిల్లల్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు 6th లెసన్కు సంబంధించి రిప్రొడక్షన్, ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ యూనిట్. అన్ని 10 యూనిట్ లోపల చూస్తే దాని గురించి కళ్యాణ్ గారు వివరిస్తారు.
ఇప్పుడు సార్ చెప్పినట్టుగా రిప్రొడక్షన్ అనే పాఠం కనుక చూసినట్లయితే మిగతా పాఠాల కన్నా కూడా చాలా పెద్ద పాఠము, విచ్ రిక్వైర్స్ కాన్సెప్ట్ క్లారిటీ ఆన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. తర్వాత ఇంకొక విషయానికి వస్తే మిగతా పాఠాలన్నీ కూడా స్టూడెంట్ లైఫ్లో ఉపయోగపడచ్చు, పడకపోవచ్చు. కాకపోతే రిప్రొడక్షన్ అనేది వాళ్ళకి సరైన వేలో అందించి సరి అయిన కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్కి ముందుకు పురోగతికి ఉపయోగపడే ద ఇంపార్టెంట్ చాప్టర్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో దీని పరంగా మనం చూసినట్లయితే ఒక ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ పరంగా రిప్రొడక్షన్ని కనుక చూసినట్లయితే దీంట్లో మనకి ఒకే ఒక ఎక్స్పెరిమెంట్ ఉన్నది. అది అబ్జర్వేషన్ ఆఫ్ రైజోపస్ స్పోర్స్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. తర్వాత డ్రాయింగ్స్ విషయానికి వస్తే దీంట్లో చాలా డ్రాయింగ్స్ అనేటివి మనకి పటాలు ప్రాక్టీస్ చేయాల్సిన అట్లాంటి విషయం ఉంది. ఏది పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అనేసి, తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఎంబ్రియోసాక్, తర్వాత హ్యూమన్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, స్పర్మ్, తర్వాత స్టేజెస్ ఆఫ్ మైటోసిస్. సో ఇవి ఒక పటం రూపంలో అడిగి దాని గురించి రాయమని 6 మార్కుల ప్రశ్న కింద రావచ్చు, లేదంటే ఒక బొమ్మ ఇచ్చేసేసి స్పర్మ్ని దాని భాగాలను గుర్తించమనేసని జస్ట్ 1 మార్క్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ని ఈ పాఠంలో ఫోకస్ చేయాల్సినట్లాంటి విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనం టేబుల్స్ విషయానికి వచ్చినట్లయితే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి కానీ, తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్, తర్వాత పోలెన్, స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్, వీటి సంబంధించి పిక్చర్స్, తర్వాత చిన్న చిన్న టేబుల్స్ లాగా కూడా మనం వీటిని డ్రా చేసుకొనేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినట్లాంటి అంశాలు మనం చూడాలి. తర్వాత కాన్సెప్ట్ విషయానికి వస్తే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక చాప్టర్ని తీసుకున్నట్లయితే మనకు దాని మీద అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది మనకు ఏర్పడుతుంది. ఈ చాప్టర్ ఇట్ ఈస్ మోర్ ఫోకసింగ్ ఆన్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్ అనేసి. సో ఇప్పుడు మనం ఫస్ట్ 2 చాప్టర్స్ని కనుక తీసుకున్నట్లయితే ఎక్స్పెరిమెంట్ అనేది అక్కడ బాగా ఫోకస్ చేయబడుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. అట్లాగే ఈ రీప్రొడక్షన్ చాప్టర్ని తీసుకున్నట్లయితే దీంట్లో డైలీ లైఫ్ అప్లికేషన్కి సంబంధించి మనం చాలా క్వశ్చన్స్ పిల్లల్ని అడిగే స్కోప్ అనేది ఉంది, లేదా కాన్సెప్ట్ పరంగా చాలా క్లారిటీకి సంబంధించినట్లాంటి స్కోప్ అనేది ఉంది. సో ఈ కాన్సెప్ట్కి డైలీ లైఫ్ అప్లికేషన్కి ఎక్కువగా ఉపయోగపడే అట్లాంటి చాప్టర్ రీప్రొడక్షన్. సో కాన్సెప్ట్ పరంగా మనం కనుక చూసినట్లయితే మెథడ్స్ ఆఫ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్, తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇన్ ప్లాంట్స్ అనేసి, ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంది, తర్వాత న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉన్నది. అసలు డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, అది ప్లాంట్స్లలోనే ఎట్లా జరుగుతూ ఉంది, ఎందుకు జరుగుతూ ఉంది అనేసి, హ్యూమన్ ఎంబ్రియో డెవలప్మెంట్, సెల్ సైకిల్, ఎసెక్షువల్ వైజ్ సెక్షువల్ వర్సెస్ సెక్షువల్ రీప్రొడక్షన్ డిఫరెన్సెస్ కింద, మైటోసిస్ అండ్ మియోసిస్ డిఫరెన్సెస్, బర్త్ కంట్రోల్ మెజర్స్, తర్వాత ఈ ఎస్టీడీ, అసలు ఎస్టీడీ రాకుండా ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నట్లాంటి క్వశ్చన్స్ అయితే, హైపోథసిస్లో మియోసిస్ జరగకపోతే ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఈస్ నో మియోసిస్, మైటోసిసే ఉందనుకోండి అప్పుడు ఏం జరిగే అవకాశం అనేది ఉంది, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ పోలినేషన్ డు నాట్ అక్కర్ ఇన్ ప్లాంట్స్ అనే విషయాల మీద హైపోథసిస్ బేస్డ్ క్వశ్చన్స్. డైలీ లైఫ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ దీంట్లో చాలా వచ్చే అవకాశం ఉన్నది. జస్ట్ లైక్ వాట్ ప్రికాషన్స్ విల్ యూ ఫాలో టు మెయింటైన్ రిప్రొడక్టివ్ హెల్త్, ఎస్టీడీ పరంగా ఉన్నట్లాంటి క్వశ్చన్. తర్వాత వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు స్టాప్ చైల్డ్ మ్యారేజెస్, ఫీమేల్ ఫీటిసైడ్, తర్వాత ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో ఉపయోగాలు ఏంటివి, ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ వల్ల జరుగుతున్నట్లాంటి ఉపయోగం ఏంటిది హార్టికల్చర్లో, లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డైలీ లైఫ్ అప్లికేషన్లో ఈ పాఠంకి సంబంధించి అడగచ్చు. సో 6 యూనిట్ల గురించి చర్చించినాం. 7వ యూనిట్కి సంబంధించి అది జీవక్రియల్లో సమన్వయం, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్. నిజం చెప్పాల్సి ఇది మనం చర్చించిన 6 లెసన్స్ సంబంధించినటువంటి యొక్క అంశాల యొక్క అన్వయం ఇది. సో వాటన్నిటి మీద మనకు పట్టు ఉంటుందంటే దీని గురించి ఈజీగా మనం నేర్చుకునొచ్చు. కాకపోతే మోర్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ అనేటివి ఆల్రెడీ మనం చర్చించినవే. సో ఎక్స్పెరిమెంట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ మనం 7th లెసన్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో దాని గురించి అక్బర్ గారు వివరిస్తారు. మనకు ఉన్నటువంటి టోటల్ 10 చాప్టర్స్ లోపల 10th యూనిట్ అనేది చాలా 7th యూనిట్ అనేది తక్కువ సిలబస్ ఉన్నటువంటి చాప్టర్ అండి. అంటే తక్కువ కంటెంట్ ఉండి మంచి ఎక్స్పెరిమెంట్స్ తోటి ఎక్కువ స్కోరింగ్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి చాప్టర్ అది. దాంట్లో మనకు ప్రధానంగా 4 ఎక్స్పెరిమెంట్స్ కనిపిస్తాయి. సో మొదటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ చీవింగ్, చాక్ పీస్ అండ్ వెనిగర్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం ఒకటి ఉంది.
దీని ద్వారా మనం పిల్లల లోపల ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తాము. అదేవిధంగా యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోర్, పిండి పదార్థంపై లాలాజలం చర్య ఏ విధంగా ఉంటుందనేది ఈ ప్రయోగం ద్వారా నేర్చుకుంటాం. అదేవిధంగా యాసిడ్ అండ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, దీని ద్వారా జీర్ణాశయం సొంత ఆమ్లాల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోబడుతుందనేది నేర్చుకుంటాం. అదేవిధంగా మన నోటి లోపల pH విలువ అనేది తినడానికి ముందు ఎలా ఉంటుంది, తిన్న తర్వాత ఎలా మారుతుంది అనేటటువంటిది ఒక ప్రయోగం. ఈ 4 ప్రయోగాలు అనేవి చాలా చిన్న చిన్న ప్రయోగాలు. ఇవి చాలా సులభంగా విద్యార్థులు సొంతంగా చేసేటటువంటి ప్రయోగాలు కాబట్టి ఈ ప్రయోగాలను విద్యార్థులు సొంతంగా చేస్తారు, వాటిని పరీక్ష లోపల కూడా సులభంగా రాయగలుగుతారు. కాబట్టి ఈ ప్రయోగాలను చాలా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు, పరీక్షలో కూడా చాలా సులభంగా రాయవచ్చు. మరి డయాగ్రామ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు 7th చాప్టర్ లోపల డయాగ్రామ్స్ బొమ్మలు గీసి భాగాలు గుర్తించడానికి అడిగే స్కోప్ అనేది 7th చాప్టర్లో మనకు లేదండి. తర్వాత టేబుల్స్ విషయానికి వచ్చినట్లయితే ఒకటి మానవుని నోటిలో ఉండేటటువంటి దంతాల రకాలు, వాటి యొక్క సంఖ్య, వాటి యొక్క విధులు, దంత ఫార్ములా, ఈ రకమైనటువంటి ప్రశ్నలు, అంటే ఒక టేబుల్ ఇచ్చి ప్రశ్నలు అడగడానికి ఆ స్కోప్ ఉన్నటువంటి ఒక అంశం అది. తర్వాత కాన్సెప్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు 7th చాప్టర్ లోపల ప్రధానంగా కొన్ని కాన్సెప్ట్స్ పెరిస్టాల్టిస్ పైన ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. పెరిస్టాల్సిస్ ఇన్ ఈసోఫేగస్ అండ్ పెరిస్టాల్సిస్ ఇన్ స్టమక్ అని చెప్పేసి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ టీత్ అండ్ దేర్ ఫంక్షన్ కావచ్చు, లేదా హౌ అండ్ వై స్టమక్ ఈస్ కాల్డ్ యాజ్ ద మిక్సర్ అండ్ డైజెస్టర్. అదేవిధంగా దీంట్లోపలనే మనకి ఇంకో అంశం ఏంటంటే స్టమక్ని సెకండ్ బ్రెయిన్ అని చెప్పి అంటాం మనం. సో వై స్టమక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ బ్రెయిన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పిల్లలు మనం కనుక నేర్పినట్లయితే, లేదా విద్యార్థులు దాన్ని ఒక అర్థవంతంగా భావనతోటి సొంత మాటల్లో రాయగలిగితే చాలా సులభంగా అవగాహన జరుగుతుంది. అదేవిధంగా చాలా మంచిగా దీన్ని వివరిస్తూ రాయడానికి అవకాశం ఉంది. ఇక హైపోథిసిస్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లోపల ఎక్కువగా మనకు పెరిస్టాల్సిస్ జరగకపోతే ఏం జరగవచ్చు, అంటే ఈసోఫేజ్లో పెరిస్టాల్ జరగకపోతే ఏం జరగవచ్చు, లేదా స్టమక్లో పెరిస్టాల్సిస్ జరగకపోతే ఏం జరగవచ్చు, రివర్స్ పెరిస్టాల్సిస్ జరిగితే ఏం జరగవచ్చు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా ఈసోఫేగస్ లోపల మనకు మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, ఆ మ్యూకస్ మెంబ్రేన్ లేకపోతే ఈసోఫేగస్ ఏం జరుగుతుంది, లేదా స్టమక్ లోపల మ్యూకస్ మెంబ్రేన్ లేకపోతే ఏం జరుగుతుంది. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మనం నేర్చుకున్నాం, యాసిడ్ అండ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి. అంటే యాసిడ్ అండ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా స్టమక్ అనేది ఎలా తనను తాను రక్షించుకుంటుంది అని తెలిసిన తర్వాత, ఒకవేళ మ్యూకస్ మెంబ్రేన్ ఇంపార్టెన్స్ అక్కడ తెలుసు కాబట్టి మ్యూకస్ మెంబ్రేన్ లేకపోతే ఏం జరగవచ్చు అనేట్టు కనుక క్వశ్చన్ అడిగితే సులభంగా విద్యార్థులు ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంది. అంటే చిన్న చాప్టర్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ చిన్న కాన్సెప్ట్స్ ద్వారా సులభంగా సమాధానం రాయగలిగేటటువంటి చాప్టర్ కాబట్టి విద్యార్థులు తక్కువ కాలం లోపల దీన్ని నేర్చుకొని పరీక్షలకు సిద్ధంగా అవడానికి అవకాశం ఉన్నటువంటి యూనిట్ సార్ ఇది. మనం ఈరోజు చర్చించే 8 యూనిట్లలో చివరి యూనిట్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. సో ఎక్స్పెరిమెంట్స్ లేవు, డయాగ్రామ్స్ లేవు, టేబుల్స్ లేవు, ఓన్లీ కాన్సెప్ట్స్. ఎక్కువగా కాన్సెప్ట్స్ పైన ఆధారపడ్డటువంటి యూనిట్ ఇది. సో ఈ హెరిడిటీ ఎవల్యూషన్కు సంబంధించినటువంటి అంశాలను మనకు కళ్యాణ్ గారు వివరిస్తారు. ఇప్పుడు ఈ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ చాప్టర్ని చూసినట్లయితే నెక్స్ట్ టు రీప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అనిపిస్తుంది. మన పిల్లలకి ఒక సరైన కాన్సెప్ట్ అనేది దీంట్లో అందించినట్లయితే సొసైటీలో ఉన్నట్లాంటి ఈవిల్స్ ఏవైతే ఈవిల్స్ ఉన్నాయో వాటిని కూడా మనం నివారించవచ్చు. ఎందుకు అని అంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనేది మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అక్కడ ఒక క్లారిటీ అనేది పిల్లల లోపల వచ్చి అది దాన్ని ఫ్యామిలీకి కూడా తీసుకెళ్లేలాగా చేయాలి. ఏమని అంటే ఒక మగపిల్లగాడు పుట్టడానికి కారణము మదరా ఫాదరా, మదర్ కాదా ఫాదర్ కాదా అనే ఒక క్లారిటీ అనేది మనము ఈ చాప్టర్ ద్వారా మనం ఒక మెసేజ్ అనేది ఇస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నట్లాంటి చాప్టర్ అకాడమిక్ స్టాండర్డ్స్లలో మనకు ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అకాడమిక్ స్టాండర్డ్ కింద సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఒక ఫ్లో చార్ట్ కింద అడగచ్చు, లేదంటే AS 1 కింద ఎక్స్ప్లెయిన్ అని కూడా అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని మీద అట్మోస్ట్ క్లారిటీతో మనం పిల్లలకు అనేది చెప్పడం అనేది జరగాలి. దీని ఫ్లో చార్ట్ అట్లీస్ట్ ఫ్లో చార్ట్ గీయడం ఎట్లాగా అనేది కూడా మనం నేర్పించాలి. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే కాన్సెప్ట్స్ పరంగా దీంట్లో మెండల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ లాస్, మోనోహైబ్రిడ్ క్రాస్ ఒక ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ లెసన్ అనేసి అని అనిపిస్తుంది. మోనోహైబ్రిడ్ క్రాస్కి మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని పిల్లలకి మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది గీయించడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఫినోటైపిక్ రేషియో ఎంత, జీనోటైపిక్ రేషియో ఎంత అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్కి పిల్లలతో వేయించినాం అనుకోండి, మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది
2 మార్క్స్కి రావచ్చు, 4 మార్క్స్కి రావచ్చు, లేదంటే దాన్ని మల్టిపుల్ చాయిస్ కింద కూడా అడిగే అట్లాంటి ప్రశ్నల కింద ఉన్నట్లాంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ దిస్ లెసన్. తర్వాత వేరియేషన్స్, వాట్ ఆర్ వేరియేషన్స్ అనే విషయము. తర్వాత ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ కింద మనకి చాలా రకాల ఎవిడెన్సెస్ ఇచ్చున్నారు కాబట్టి అన్ని రకాల ఎవిడెన్సెస్లో కొన్ని ఎవిడెన్సెస్ అయినా, ఒక 3-4 ఎవిడెన్సెస్ అయినా కానీ పిల్లలకి నేర్పించినట్లయితే అది ఎస్ఏ 6 మార్క్స్కి వచ్చినా 4 మార్క్స్కి వచ్చినా కానీ వాళ్ళు రాయడానికి స్కోప్ అనేది ఉంటుంది. తర్వాత డార్వినిజం, తర్వాత లామార్కిజం, తర్వాత లామార్క్ చెప్పినట్లాంటి సిద్ధాంతాన్ని అగస్ట్ వీస్మెన్ ఎట్లా కాదనేసి నిరూపించాడు అనేవి కాన్సెప్ట్ క్లారిటీ అనేది ముఖ్యంగా ఈ చాప్టర్లో మనం ఫోకస్ చేయాల్సినట్లాంటి అంశాలు. తర్వాత హైపోథసిస్ విషయానికి వస్తే, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ డామినెంట్ ట్రేట్ ఈజ్ రేర్ అండ్ రెసెసివ్ ట్రేట్ ఈజ్ కామన్ ఇన్ పాపులేషన్? ఏం జరగవచ్చు ఇట్లా కనుక అయ్యుంటే కనుక? వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ పాలినేషన్ డు నాట్ అక్కర్ ఇన్ ప్లాంట్? ఇట్లాంటి క్వశ్చన్స్ మీద మనం హైపోథసిస్ పరంగా ఫోకస్ చేయాల్సినట్లాంటి అంశాలు. తర్వాత డైలీ లైఫ్ ఉపయోగానికి వచ్చినట్లయితే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్కి మీరు ఏ ఎగ్జాంపుల్, ఏ ఉదాహరణ ఇస్తారు? ఆ కుండీలో ఉన్నట్లాంటి మొక్కలనా, అడవిలో ఉన్నట్లాంటి జింకలనా, లేదంటే రేషన్ షాప్లో నిల్చున్నప్పుడు క్యూలో జరిగినట్లాంటి చిన్న సంఘటననా, నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్ వచ్చినప్పుడు జరిగినట్లాంటి ఇట్లాంటి ఏవైనా డైలీ లైఫ్ సిచ్యుయేషన్ ఇస్తూ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ని మీరు ఎట్లా చెప్తారు అనేది డైలీ లైఫ్ పరంగా ఉన్నట్లాంటి క్వశ్చన్స్ కింద పిల్లలు ఆన్సర్ చేసేటట్టు. తర్వాత హౌ డస్ హెరిడిటీ హెల్ప్ ఫార్మర్స్ టు చూస్ ద బెటర్ సీడ్? ఇట్లాంటి క్వశ్చన్స్ మనము వాళ్ళ లోపల డైలీ లైఫ్ యూటిలైజేషన్ కింద రాసేటట్టు మనం వాళ్ళని ప్రేరేపించాలండి. ఓకే, ఈ 8 యూనిట్లను ఇప్పుడు చర్చించే ఉద్దేశం ఏమిటంటే, ఈ 8 యూనిట్లో ఉన్నటువంటి ఈ అన్ని అంశాలను, కాన్సెప్ట్స్ అన్నిట్లను మొదట చెప్పినట్లు ఒక్కొక్కటి 20 పేజీల సమాచారం ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్స్ను ఈ 6 ఏరియాల కింద, ముఖ్యంగా 4 ఏరియాల కింద డివైడ్ చేసుకొని విద్యార్థులకు అభ్యాసం కల్పించాలి. దానికి సంబంధించి మేము కొంత సమాచారాన్ని ఇచ్చినాం, ఏ విధంగా చేయాలి అని చెప్పని. సో ఇంకా ఎక్కడైనా కాన్సెప్ట్స్ కొన్ని మిగిలిపోతే వాటిని ఆయా ఏరియాల కింద మీరు గుర్తించి విద్యార్థులతో అభ్యాసం చేయించాలి. ఇది అత్యంత కీలకమైన అంశం. పిల్లల్ని పరీక్షలకు సన్నద్ధం చేయడానికైనా సరే, ఆయా లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ను అర్థం చేయించడానికైనా సరే ఈ విధానం అనేది చాలా తోడ్పడుతుంది. అంటే 240 పేజీల సుమారు పేజీలు ఉన్నటువంటి జీవశాస్త్ర పుస్తకాన్ని ఈ రకంగా విభజన చేసుకొని విద్యార్థులకు ప్రాక్టీస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 8 యూనిట్లకు సంబంధించినటువంటి ఈ అంశాలను ఏరియా వైర్గా విభజించుకొని పిల్లలతోటి ప్రాక్టీస్ చేయించండి. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ టెస్టులు పెడుతున్నాము, స్పెషల్ టెస్టులు పెడుతున్నాము, గ్రాండ్ టెస్టులు అని రకరకాల టెస్టులు పెడుతున్నాం. అసలు ఈ టెస్టులు పెట్టిన తర్వాత ఏం చేయాలనే సంగతి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఒక టెస్ట్ పెట్టినారు, ఒక ప్రాక్టీస్ టెస్ట్ పెట్టినారు, కొందరు యూనిట్ వారిగా పెడుతున్నారు, కొన్ని ఏమో 2 యూనిట్లు కలిపి పెడుతున్నారు. లేదా మనం SA1 పరీక్షలు కూడా పెట్టినాం, లేదా మనం స్లిప్ టెస్టులు కూడా పెడుతున్నాం, FA1, 2, 3 ఆ విధంగా. సో దాని తర్వాత ఏం జరగాలి? అసలు ఆ పరీక్షలు పెట్టిన తర్వాత ఆ పరీక్ష ఫలితాలను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? అది విద్యార్థుల అవగాహనకు, విద్యార్థులు రాబోయే పరీక్షలు రాసి మంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మనము కొంచెం దీనికైనా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఏం చేద్దాం? నెక్స్ట్ స్లైడ్ చూపెట్టండి. ఏం చేయాల్సిందంటే, మనము పరీక్ష జరిగిన తర్వాత అది దిద్ది పిల్లలకు మార్కులు చెప్పడంతో అది సరిపోదు, దానివల్ల ఫలితం కూడా ఉండదు. మనం పరీక్ష జరిగిన తర్వాత తప్పనిసరిగా ఒక్కొక్క ప్రశ్న ఆధారంగా మనం విశ్లేషిస్తూ జవాబులు సరిదిద్దాలి. సరిదిద్దిన తర్వాత అది విద్యార్థులకు అందజేయాలి. అందజేసిన తర్వాత ఒక్కొక్క ప్రశ్న పైన చర్చ జరగాలి. ఉదాహరణకు ఒక ప్రశ్న రాసినప్పుడు ఒక 6 మార్కుల ప్రశ్న ఉంది. 6 మార్కుల ప్రశ్నకు 6 మార్కులు సాధించిన విద్యార్థి ఎందుకు సాధించగలిగినాడు, 5 మార్కులు ఏ విధంగా వచ్చినాయి, 4, 3, 2, 1 అసలు ఎందుకు రాలేదు అనే అంశాలను మనము చర్చకు పెట్టడం ద్వారా, అంటే ఒక పీరియడ్ మొత్తం ఇది జరగాల. పరీక్ష జరగడము, జవాబులు సరిదిద్దిన తర్వాత ఒక పీరియడ్ మొత్తం వీటిపైన చర్చ జరగాలి. ఎక్కడ ఏ విధంగా పిల్లలు చేయలేదనేది మనం ఒక స్లైడ్ చూద్దాం మనము. సో పరీక్ష జరిగిన తర్వాత పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారనేది మనకు తెలియాలి. ఏ లెవెల్లో ఉన్నారని అంటే, బాగా మార్కులు వచ్చినాయి, కొద్ది మార్కులు వచ్చినాయి, అసలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించి ఏ ప్రశ్న అటెంప్ట్ చేయలేదు, ఎక్కువ మంది పిల్లలు అటెంప్ట్ చేయనటువంటి ప్రశ్న ఏంది, లేకపోతే అంటే
ఏ ప్రశ్నను ఎక్కువ మంది విద్యార్థులు రాసినప్పుడు మార్కులు రాలేదు. అదేవిధంగా ఏ అకాడమిక్ స్టాండర్డ్ లోపల ఏ కాన్సెప్ట్ లోపల విద్యార్థులకు అనేటి మార్కులు తక్కువ వచ్చినాయి, అసలు ఏమీ రాలేదు అన్న సంగతిని అనాలిసిస్ చేయాలి. ఈ అనాలిసిస్ జరగకుండా మనము ఓన్లీ పరీక్ష నిర్వహించడం ద్వారా ఎలాంటి లాభం అనేది లేదు. కాబట్టి ఒక పరీక్ష అది ఏదైనా సరే, SA1 జరిగినా సరే, లేకపోతేనంటే గ్రాండ్ టెస్ట్ జరిగినా సరే, ప్రాక్టీస్ టెస్ట్ జరిగినా సరే, స్లిప్ టెస్ట్ జరిగినా సరే, ఏ టెస్ట్ అయినా పెట్టుకోండి, మీరు ఆ పేరు ఏదైనా కానీ జరగాల్సిన అంశం సరిదిద్దడము, విద్యార్థుల స్థాయిని గుర్తించడము, ఏదాన్ని సరిగా అటెంప్ట్ చేయలేదు, ఎందుకు చేయలేదు, ఏ ఏరియా పైన మనం దృష్టి పెట్టాలనేది ఒక పీరియడ్ మొత్తం చర్చ జరగాలి. ఆ విధంగా అయితేనే విద్యార్థులను మనం అకాడమిక్గా రీఎన్ఫోర్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పరీక్ష జరిగిన తర్వాత ఇది జరగకపోతే ఆ పరీక్ష జరిగి కూడా వృధా అన్న సంగతిని మనము గుర్తించాలి. సో ఈ అంశం పైన మీరు దృష్టి పెట్టండి. ఈ సెషన్కి సంబంధించి మీరు టెలిఫోన్ నెంబర్లు డిస్ప్లే అయితే మీరు ఎవరైనా సందేహాలు ఉంటే మీరు కాల్ చేసి మాతోటి మాట్లాడవచ్చు. సో మేము కాల్స్ కూడా తీసుకుంటాం. కళ్యాణి గారు, దీని గురించి ఇంకేమైనా మీరు వివరిస్తారా? పరీక్ష జరిగిన తర్వాత అసలు ఏం జరగాలి అనేది, ఏం జరుగుతుంది అనేది మనకొద్దు, ఏం జరగాలి అనే సంగతి మనం చర్చిద్దాం. అవును సార్. అయితే ఇప్పుడు సార్ అన్నట్టు టెస్ట్ నిర్వహించడం అనేది ఖచ్చితంగా టెస్టులు నిర్వహిస్తున్నాం, షెడ్యూల్ ప్రకారం అందరం కూడా మార్కులు అనేది దిద్దుకుంటున్నాం, వేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ మనము అనాలిసిస్ అనేది క్లియర్గా జరగాల్సిన అట్లాంటి అంశం. సో టెస్ట్ అనాలిసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ కండక్టింగ్ ద టెస్ట్. సో ఈ అనాలిసిస్ అనేది ఎట్లా జరగాలి, నా పాఠం నేను చెప్పుకున్నాను, నా మార్కులు నేను వేసుకున్నాను, నాది నేను ఇచ్చుకున్నాను అనేది కాకుండా ఒక హోలిస్టిక్ అప్రోచ్తో కూడా మనం చూడడం జరగాలి. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటిది? బయాలజికల్ సైన్స్లో మాత్రమే వాడు ఫెయిల్ అయినాడా, మిగతా ఏమైనా చాప్టర్స్ మిగతా సబ్జెక్ట్స్లలో ఫెయిల్ అయినాడా, బయాలజికల్ సైన్స్లో మాత్రమే ఫెయిల్ అవుతున్నాడు అనేసి అని అంటే అక్కడ మనం ఏమైనా వాడికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కానీ, లేదంటే వాడిని దగ్గరకు ఒక్కసారి స్టూడెంట్ని తీసుకొని, అరే నాన్న నువ్వు ఎందుకు, నీకు సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదా, సైన్స్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అనే విషయం ఒకసారి పిలిచి కూర్చోబెట్టి డిస్కస్ చేసి మాట్లాడు. ఎందుకంటే నువ్వు మ్యాథ్స్లో బాగా చేసినావు, తర్వాత మిగతా సబ్జెక్ట్స్లలో బాగున్నావు, సైన్స్ ఎందుకు నీకు అర్థం అవ్వట్లేదు అనే ఒక చిన్న ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. సో ఇట్లాగా మనం హోలిస్టిక్గా ఒకసారి టీచర్ని అప్రోచ్ అయ్యేసేసి, నా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్లాంటి పిల్లలు నా సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యారా, మిగతా సబ్జెక్ట్స్లలో ఫెయిల్ అయ్యారా అనే ఒక క్లారిటీ అనేది మనం తీసుకోవాలి. సో ఫెయిల్డ్ ఇన్ మై సబ్జెక్ట్, ఫెయిల్డ్ ఇన్ సైన్స్ అన్నప్పుడు మనం ఎక్కువ కాన్షియస్గా స్టూడెంట్ని అప్రోచ్ అవ్వాలి. తర్వాత ఫెయిల్ అయినాడు కానీ 1-2 మార్క్స్తోనే పోతా ఉన్నాడు అన్నప్పుడు మనం కొంచెం పుష్ ఇస్తే, మనం కొంచెం వాడి లోపాన్ని కనుక ఏదైనా అర్థం చేసుకొని గ్రాస్ప్ చేయగలితే అట్లాంటి పిల్లలను కూడా మనం ఖచ్చితంగా పాస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ అనాలిసిస్ చేయడము, క్వశ్చన్ని డిస్కస్ చేయడంతో పాటు ఈ 3 అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన సబ్జెక్ట్లోనే పోతున్నాడా, ఫెయిల్ అవుతున్నారా, సైన్స్లో ఫెయిల్ అవుతున్నాడా, లేదా 1-2 మార్క్స్లో ఫెయిల్ అవుతున్నారా అనే పిల్లల మీద గ్రాస్ప్ చేస్తూ ఆ విషయాలని ఫోకస్ చేయాలి అనేసి నాకు టెస్ట్ పరంగా అనిపిస్తుంది సార్. తర్వాత ఈ టెస్ట్ బేసిస్ పరంగానే మనము గ్రూప్స్ డివిజన్ అనేది జరగాలి. సో ఈ గ్రూప్స్కి ఏబిసి పెట్టుకుంటారా, లేదంటే లర్నర్ గ్రూప్స్ అనేసి డిఫరెంట్ ఏది పెట్టుకున్నారు అనేది కాదు, కానీ దీని బేస్డ్ ఆనే మనము స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకోవాలి, రివిజన్కి స్ట్రాటజీ. ఇప్పుడు ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారనుకోండి, బాగా ఏది పెడితే అది తిని అరిగించుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, తర్వాత కొంచెం మోడరేట్ ఫుడ్ పెడితేనే తినేవాళ్ళు ఉన్నారు, డైజెస్టివ్ సిస్టమ్ అస్సలే పాడైపోయిన వాడికి మనం ఏం చేస్తాము, సెమీ సాలిడ్స్ లిక్విడ్స్ ఇస్తాం. సో ఈ రకంగా 3 పిల్లలకి ఇచ్చే పోషణ అనేది వేరు వేరు ఉంటుంది. అట్లాగే ఈ టెస్ట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే FA 1, 2, 3 కావచ్చు, SA1 కావచ్చు, గ్రాండ్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు ఏదైనా అయిపోనియండి, మీరు పిల్లల్ని ఈ 3 గ్రూప్స్ లాగా డివైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ బేసిస్ మీదనే మనం స్ట్రాటజీ డెవలప్ చేసుకొని వాళ్ళకి ఈ మిగిలినట్లాంటి రివిజన్ డేస్ అంటే మార్నింగ్, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్లో ఆ బేసిస్ మీదనే వాళ్ళకి ఆ స్ట్రాటజీ పరంగానే మనము వాళ్ళకి స్టడీ అవర్స్ అనేది పెట్టి అది చదివించాలి అనేసి అని అనిపిస్తుంది సార్. దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి సార్. ఓకే, ఇది అతి ముఖ్యమైన అంశం. మనము చర్చించాల్సిన అంశాల లోపల ఇదొక అంశం ఉంది. స్పెషల్ క్లాసెస్లో ఏది జరుగుతుంది? మనకు వారానికి 1-2 బయాలజీకి వస్తున్నాయి, ఉదయమో సాయంత్రం వచ్చినప్పుడు ఈ టెస్టుల ద్వారా వచ్చినటువంటి అనాలిసిస్ను మనం 3 రకాలుగా అనుకుంటున్నాం.
సెల్ఫ్ లెర్నర్స్ అని, పీర్ సపోర్టర్స్ అని, టీచర్ సపోర్టర్స్ అని. సరే మేడం చెప్పినట్లు పేరు ఏదైనా పెట్టుకున్నా కూడా సో వాటికి అనుగుణంగా మనము విద్యార్థులను ఇది చేయాలి. అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్ను ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీని అవలంబించాలి. ఉదాహరణకు మైటోకాండ్రియా బొమ్మ ఉందనుకోండి, బాగా చదివే పిల్లవాడు ఏం చేయాలి, మైటోకాండ్రియా బొమ్మ గీయగలగాలి, భాగాలు గుర్తించాలి, నిర్మాణాన్ని వివరించాలి. రెండో విద్యార్థి ఏం చేయాలి, మైటోకాండ్రియా బొమ్మ గీసి దాని తర్వాత భాగాలు గుర్తిస్తే ఆ స్థాయి లోపల ఉన్నాడో చూడాలి. మూడో విద్యార్థి మైటోకాండ్రియా బొమ్మ గీస్తే చాలు. సో ఈ రకంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న పిల్లలు, తక్కువ మార్కులు వచ్చి ఎక్కువ మార్కులు సాధించాల్సిన విద్యార్థులు, ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు సస్టైనబుల్గా ఉండేటట్లుగా ఈ 3 స్ట్రాటజీస్ను మనం చూడాల్సిన అవసరం ఉంది. హలో చెప్పండి, మీ పేరు చెప్పేసి ఏం ప్రశ్న అడగండి. నాకు కొంచెం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ లో కొంచెం డౌట్ ఉంది సార్. ఏం డౌటు? అది మనం ఇప్పుడు ఫుడ్ తీసుకున్న తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ నుండి ఎక్కడ వెళ్తుందా లోపల డౌట్ ఉంది సార్ కొంచెం. ఓకే, ఏం డౌటు? ఆ డౌట్ స్పష్టంగా అడుగు, ప్రశ్న అడుగు. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం కదా సార్, చెప్పుకుంటూ వెళ్ళు, టైం అవుతుంది. ఫుడ్ తీసుకుంటాం, మన తింటుంటే స్టమక్ లో నుంచి ఫస్ట్ ఏ పార్ట్కి వెళ్తుంది సార్? స్టమక్లోంచి స్టమక్ లో ఉన్న ఫస్ట్ ఏ పార్ట్ కి మన ఫుడ్ అనేది చేరుతుంది సార్? స్టమక్లో ఏ పార్ట్లోకి వెళ్తుందా? డియోడినం. డియోడినంలోకి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్స్, తర్వాత దాని తర్వాత స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్స్, దాని తర్వాత లాస్ట్ పార్ట్ నుంచి మనకు పైలోరిక్ కవాటం నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. ఓకే, సో మా డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పార్ట్స్ చూడండి. సో విద్యార్థులను మనం ఇట్లా వాళ్ళ లెవెల్ బేస్డ్గా మనం స్ట్రాటజీస్ ఇవ్వాలి. చాలా ముఖ్యం ఇది. అంటే ఒక స్పెషల్ క్లాస్ ఒక 40 నిమిషాలు ఉందంటే ఫస్ట్ 10 minutes మనం ఏం చేయాలని అంటే విద్యార్థులకు ఒక కాన్సెప్ట్ వివరించాలి, దాని తర్వాత వాళ్ళని ప్రాక్టీస్ చేయించాలి. లేదంటే అతి ముఖ్యం చూడండి, ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేయించాలి ఒక్కొక్క లెసన్ సంబంధించి, లేదా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేపిస్తే ఖచ్చితంగా పిల్లల లోపల మనం ఈ లెవెల్స్ దాటుతాయి. అంటే ఫెయిల్ అయ్యే పిల్లవాడు పాస్ కావడం, పాస్ అవుతున్న పిల్లాడు ఎక్కువ మార్కులు సాధించడం, ఎక్కువ మార్కులు వచ్చే పిల్లాడు అదే సస్టైనబుల్గా చివరి ఎగ్జామ్స్ లోపల కూడా సాధించేటట్లుగా మనం చూడాలి. అక్బర్ సార్, దీని గురించి ఇంకేమైనా మీరు యాడ్ చేస్తారా? ఓకే సార్, అయితే ఉదయం సాయంత్రం పూట మన దగ్గర ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అయితే ఏదో ఒకటి చదువుకోండి అని చెప్పి మనం విద్యార్థులకు వదిలేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు మన తరగతి గదుల లోపల ఉన్నటువంటి 3 రకాలైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి అంశం ఏంటంటే డయాగ్రామ్స్ పరంగా కావచ్చు, లేదా ఎక్స్పెరిమెంట్స్ పరంగా కావచ్చు, ఈ 3 స్థాయిలలో ఉన్నటువంటి విద్యార్థులకు 3 రకాలుగా మనం వాళ్ళని సంసిద్ధులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక ఉదాహరణ చెప్పారు మొదటి సార్, ఏంటంటే మైటోకాండ్రియా చెప్పారు. అదేవిధంగా ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ఒక డయాగ్రామ్ను గీసి భాగాలు గుర్తించడం అనేది టీచర్ సపోర్ట్ తోటి, మరి బిలో యావరేజ్ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళని సంసిద్ధులు చేయడానికి టీచర్స్ వాళ్ళని ఏం చేయాలంటే ఒక డయాగ్రామ్ గీసి భాగాలు గుర్తించడానికి అవసరమైనటువంటి సపోర్ట్ టీచర్స్ పిల్లలకు అందించాలి. ఎవరైతే పీర్ సపోర్ట్ గుర్తుంది అంటే తన చుట్టూ ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ తోటి నేర్చుకోగలిగే కెపాసిటీ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, యావరేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డయాగ్రామ్ గీయడంతో పాటు భాగాలు గుర్తించగలగాలి. 2 లేదా 3 వాక్యాలు కనీసం తమ సొంత మాటల లోపల దాని గురించి ఆ డయాగ్రామ్ గీసినటువంటి డయాగ్రామ్ ఏ కాన్సెప్ట్ సంబంధించింది, లేదా దాని ద్వారా ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అనే విషయాలను వాళ్ళు సొంతంగా చర్చించుకొని రాయగలిగేటటువంటి విధంగా. తర్వాత సెల్ఫ్ లెర్నర్స్ ఉంటారండి. ఆ సెల్ఫ్ లెర్నర్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓన్గా రీడ్ చేసి దాంట్లోని మెయిన్ పాయింట్స్ని వాళ్ళే హైలైట్ చేసుకొని, లేదా మెయిన్ పాయింట్స్ని వాళ్ళు నేర్చుకొని సొంతంగా ఓన్గా రాసే కెపాసిటీ ఉన్న పిల్లలు కూడా మన తరగతి గదుల్లో ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు ఏం చేస్తారంటే డయాగ్రామ్ గీసి భాగాలు గుర్తిస్తారు, దాని గురించి వివరణాత్మకంగా వారి యొక్క సొంత మాటల లోపల వాళ్ళు వర్ణించగలుగుతారు. సో ఈ రకంగా డయాగ్రామ్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ జరగాలి. అదేవిధంగా మనం ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్పెరిమెంట్ తీసుకున్నప్పుడు కావాల్సినటువంటి పరికరాలు లేదా రసాయనాలు అంటే మెటీరియల్స్ రిక్వైర్డ్ లేదా కెమికల్స్ రిక్వైర్డ్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా పరీక్ష లోపల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం మనం. కాబట్టి మినిమం అంటే టీచర్ సపోర్ట్తో ఎవరైతే పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రతి ప్రయోగానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ లిస్ట్ ప్రిపేర్ చేయడం, లేదా రిక్వైర్డ్ కెమికల్స్ యొక్క లిస్టు ప్రిపేర్ చేయడం, లేదా అట్లీస్ట్ కొంత ఇంప్రూవ్మెంట్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ప్రికాషన్స్ సంబంధించినటువంటి లిస్టు ప్రిపేర్ చేయడం అనేది జరగాలి. తర్వాత యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొసీజర్ని సొంత మాటల్లో రాసే కెపాసిటీ వాళ్ళకి రావాలి.
అదేవిధంగా అంటే వాళ్ళు సొంతంగా ఒక ప్రయోగాన్ని కనుక వాళ్ళు సొంతంగా చేశారనుకోండి, ఏం చేశారు, ముందు ఏం చేశారు, తర్వాత ఏం చేశారు, తర్వాత ఏం చేశారు అనేది వాళ్ళు సొంతంగా రాయగలుగుతారు. కాబట్టి ప్రయోగాలు చేసినటువంటి ప్రయోగాలను సొంత మాటల్లో రాసే విధంగా పీర్ సపోర్ట్ గ్రూప్ వాళ్ళు చేస్తారు. సెల్ఫ్ లెర్నర్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ ద స్టెప్స్ మనకు స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎయిమ్ నుండి మొదలుకొని అండ్ రిజల్ట్ వరకు అన్ని స్టెప్స్ పరంగా ఎక్స్పెరిమెంట్ పర్ఫెక్ట్గా రాయడం, దానికి సంబంధించినటువంటి బొమ్మ గీయడం లేదా ఓన్గా బొమ్మ గీయడం, ఇది సెల్ఫ్ లెర్నర్ గ్రూప్స్ వాళ్ళు చేస్తారు. అదేవిధంగా టేబుల్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా మామూలు పట్టికలు దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేయడం అనేది బిలో యావరేజ్ స్టూడెంట్స్ కనుక చేసినట్లయితే వీళ్ళు అడ్వాన్స్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో లేదా సెల్ఫ్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని ఈ మధ్య కాలం లోపల మనం పరీక్ష లోపల బొమ్మలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనం అనాలిసిస్ చేసి రాసే విధంగా మనం ఇస్తున్నాం. అకాడమిక్ స్టాండర్డ్ 4 కింద ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కింద ఇస్తున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రశ్నలు రావడానికి ఇంకా స్కోప్ ఏముంది, ఏ యూనిట్ లోపల ఏ రకమైన బొమ్మలను ఇచ్చి వాటిని అనాలిసిస్ చేసి అడిగినటువంటి క్వశ్చన్స్కు సమాధానం రాసేటటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి అనేటటువంటిది ఈ సెల్ఫ్ లెర్నర్స్ గ్రూప్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయించినట్లయితే. అదేవిధంగా కాన్సెప్ట్స్ విషయానికి వచ్చామండి. కాన్సెప్ట్స్ విషయం లోపల డిఫరెన్సెస్ అనేది బిలో యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు లేదా పీర్ గ్రూప్ లెర్నర్స్ కావచ్చు, డిఫరెన్సెస్ చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నామండి, ఒక 5 చాప్టర్స్ లోపల మనకు డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వారి చేత ప్రాక్టీస్ చేయించాలి. ఇక సెల్ఫ్ లెర్నర్స్ వాళ్ళు ఏంటంటే డిఫరెన్స్ ఒకటే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్, చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి లేదా పెద్ద కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆ వేరియస్ కాన్సెప్ట్స్ వాళ్ళ ఓన్ వర్డ్స్ లోపల వివరించేటట్టుగా వారికి మనం టాస్క్ ఇచ్చి టాస్క్ ఓరియంటెడ్గా లేదా టార్గెట్ ఓరియంటెడ్గా ఈ స్పెషల్ క్లాస్ అనేది కనుక జరిగినట్లయితే ఈ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నటువంటి పిల్లల్ని మనం పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో టీచర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచర్ ఒక ఫెసిలిటేటర్గా ఉంటూ యాక్టివ్గా ఉంటూ ఈ పిల్లల చేత ఈ పనులు కనుక చేయించినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్స్ లోపల ఇంప్రూవ్మెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని నా అభిప్రాయం సార్. ఒక్క డయాగ్రామ్స్ చాలు విద్యార్థి పాస్ కావడానికి. ఏమాత్రం చదవడము రాయడం రాని విద్యార్థికి కూడా మీరు ఒక 10-15 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయిస్తే, ముందుగా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయించడం, తర్వాత లేబులింగ్ ప్రాక్టీస్ చేయించడం. ఆ లేబులింగ్ తోటి సెంటెన్సెస్ ఫార్మేషన్, సెంటెన్స్ అని కాదు, ఉదాహరణకు హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ ఉందనుకోండి, ఆ డయాగ్రామ్ వచ్చిందనుకోండి, దాన్ని లేబులింగ్ వచ్చిందనుకోండి, దానితోటి వాళ్ళు ఏదో చేయొచ్చు. టేక్ ఏ బీకర్, టేక్ ద హైడ్రిల్లా ప్లాంట్, టేక్ ద వాటర్ అని చెప్పి టేక్ ద టెస్ట్ ట్యూబ్ అని రాసినా కూడా మనకు 1-2 మార్కులు వస్తాయి. కాబట్టి డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈవెన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డయాగ్రామ్ కూడా, వాటితోటి విద్యార్థులు పాస్ కావచ్చు. కాబట్టి మనం ఒక ప్రశ్నపత్రాన్ని అనాలిసిస్ చేసుకొని ఏ విధమైనటువంటి విద్యార్థి స్థాయికి ఆ రకమైనటువంటి అభ్యాసం కల్పించడం ద్వారా మనం ఖచ్చితంగా ఫలితాలు సాధించవచ్చు. ఈవెన్ చదవడం రాయడం రాని విద్యార్థులకు కూడా మనం ఈ రకంగా చేయొచ్చు. మీరు ఒక రోజు తీసుకోండి, న్యూట్రిషన్ లెసన్లో 4 ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి. అందరికీ వర్క్ ఇవ్వండి, 4 ఎక్స్పెరిమెంట్లకు సంబంధించి ఏం మెటీరియల్ కావాలి, ఏమి రసాయనాలు కావాలని చెప్పి రాయండి. రాసిన విద్యార్థులకు నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళండి, ప్రొసీజర్ రాయించండి. తర్వాత వాళ్ళని మొత్తం స్ట్రక్చర్ రాయించేటట్లు చూడండి. సో ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకు మెటీరియల్ అండ్ కెమికల్స్ ప్రాక్టీస్ చేయించుకుంటూ వెళ్తున్నట్టే మనం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ విధంగా జరగాలి స్పెషల్ క్లాస్లో, జరిగితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. సో చిట్ట చివరి అంశం ఏంటంటే అభ్యాస దీపిక. మనం అంతా అభ్యాస దీపిక ఇచ్చినాం. 240 పేజీల బుక్ ఉంది, దాన్ని 70 పేజీలకు కుదించి మనం అభ్యాస దీపిక కింద ఇచ్చినాం. అభ్యాస దీపిక చాలా యూస్ఫుల్ ఉంటుంది. మొత్తం సమాచారం చదవలేరు కదా, దాన్ని కుదించి పరీక్షకు అనుగుణంగా అభ్యాసం చేయడానికి వీలుగా అభ్యాస దీపిక ఇచ్చినాం. ఇంకొక మెటీరియల్ ఉంది స్కూళ్ళల్లో, మనం కొన్ని స్కూళ్ళల్లో వెళ్ళినప్పుడు చూస్తున్నాం, అది 480 పేజీల మెటీరియల్ ఉంది. 240 పేజీలే చదవలేకపోతున్నాడు విద్యార్థి అంటే, హలో హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ మేము జనగాం జిల్లా చెప్పండి మేడం. జడ్పీహెచ్ఎస్ సరిహద్దు నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి మేడం చెప్పండి. మా స్టూడెంట్ మాట్లాడతారు సార్. అడగండి, టైం అవుతుంది, అడగండి సార్. లాస్ట్ SA1 పేపర్ లో అడగండి మేడం. మీరు చెప్పండి మేడం. పేపర్ లో టేబుల్ ఫామ్ లో ఉన్నటువంటి దాంట్లో టేబుల్ లోనే క్వశ్చన్స్ అడిగారు, కింద క్వశ్చన్స్ ఇవ్వలేదు సార్. అది కొంచెం కాన్సెప్చువల్ గా అర్థం కాలేదు. ఓకే అండి, అది SA1 పేపర్